హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. ఈరోజు అయితే మన వీడియోలో చిన్న ఉల్లిపాయలతో ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఇలానే చేస్తారా లేదా ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1.5 గ్లాస్ వరకు కందిపప్పు వేసుకొని నీట్గా కడిగేసుకున్నాక సరిపోయేంత వాటర్ పోసేసుకున్నాక 3 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసేసుకుందాము. మీరు కావాలంటే ఇలా పప్పులోనైనా వేసుకోవచ్చు, లేదంటే పోపులోనైనా వేసుకొని వేయించుకోవచ్చు. నేనైతే ఇలానే వేస్తున్నాను. ఆ తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకుందాము. ఆ తర్వాత ఈ చిన్నుల్లిపాయలు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. చూసారు కదా, ఇవైతే నీట్గా పొట్టు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి పొట్టు తీయటానికైతే చాలా లేట్ పట్టిందండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకున్నాక చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాక చూసారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిపోయాక కరివేపాకు 4-5 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకున్నాక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా పోసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మునగాకు పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా మునగాకు వాడటానికి అయితే ప్రయత్నించండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మరిగించుకుందాము. చూసారు కదా, పప్పు ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఆ తర్వాత పప్పు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్నాక తీసి సాంబార్లో వేసేసుకోవడమే. పప్పు అయినా సరే సాంబార్ అయినా సరే మనం వేసుకునే పోపును బట్టే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, వేసుకున్నాక మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చిన్నుల్లిపాయల సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకేమన్నా డిఫరెంట్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.